నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 9 అంశాల ఎజెండాగా టీడీపీ పార్లమెంటరీ భేటీ. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, పోలవరం బనకచెర్లపై చర్చ. (2030) కల్లా ఏపీలో 160 గిగావాట్లు ఉత్పత్తి చేయడమే లక్ష్యం. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్న సీఎం. మద్యం కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. సరెండర్కు సమయం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు విముఖత. హైదరాబాద్లో పలుచోట్ల ఏకధాటిగా కురుస్తున్న వాన. మోకాళ్లలోతు నీళ్లతో రాకపోకలకు అంతరాయం. సరిహద్దుల నుంచి డ్రోన్లతో డ్రగ్స్ సరఫరాకు పాకిస్తాన్ యత్నం. అడ్డుకున్న బీఎస్ఎఫ్ దళాలు. 2.5 కిలోల హెరాయిన్ పట్టివేత. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. 9 ప్రధాన అంశాలు ఎజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం వంటి అంశాలపై విశ్లేషిస్తున్నారు. రాష్ట్రానికి ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ఇబ్బందులు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల అంశంపై పార్లమెంటరీ పార్టీ చర్చిస్తోంది. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు, అమరావతి అభివృద్ధికి కేంద్రం చర్యలు, మామిడి ధర తగ్గిపోవటం వల్ల రైతు నష్టాలపై పార్లమెంట్లో లేవనెత్తే ప్రణాళికపై చర్చ జరుగుతోంది. ఇంధన రంగంలో భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ దినని తప్పకుండా గేమ్ చేంజర్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025ను ఆయన ప్రారంభించారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి కీలకమని అభిప్రాయపడ్డారు. 2030 కల్లా 500 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో 160 గిగావాట్లు ఏపీలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరిత ఇంధనం తయారీకి సంబంధించి ఏపీకి చాలా అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. కృత్రిమ మేధను కేంద్రంగా చేసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసినట్లే హరిత ఇంధనానికి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. హైడ్రోజన్ను కాపాడటం కూడా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ముఖ్య ఉద్దేశంగా అభివర్ణించారు. 2 రోజుల సదస్సు తర్వాత డిక్లరేషన్ ప్రకటిస్తామని, ఏడాది తర్వాత మరోసారి సదస్సు పెట్టి డిక్లరేషన్ అమలును సమీక్షిస్తామని తెలిపారు. సదస్సులో భాగంగా కృష్ణపట్నంలో 16,000 కోట్లు, మచిలీపట్నంలో 35,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీల ప్రతినిధులు సీఎం చేతుల మీదుగా ఒప్పంద పత్రాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ wanted to contribute nearly 160 gigawatt capacity of green energy in the near future out of 500. This is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment, and also green hydrogen and its derivatives 1.5 million metric tons per annum, electrolyzer manufacturing capacity 3 gigawatt, solar energy projects 78.5 gigawatts, wind energy projects 35 gigawatt, pumped storage energy 22 gigawatts. No other state is having this advantage. They may not have water or also hydrological balance also. In Andhra Pradesh, we are having all advantages. Solar, wind, pumped energy, even water is also important for pumped energy.
So water is available. And at the same time, if you see further, ports are very, very important for exports. Even green hydrogen, we need water. We are having water. There is a problem. We are having sea also. We can use water from sea water also for conversion, all these things. That is plenty of water is available in Andhra Pradesh. With all these things today, I really appreciate SRM for conducting historical meeting in Amaravati. Is where two valleys are coming here. One is Quantum Valley for computing and also technology. One is Green Hydrogen Valley from here to protect nature for sustainability. That is very, very important. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు వికే సారస్వత్ అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. హైదరాబాద్ను సిలికాన్ వ్యాలీగా మార్చిన చంద్రబాబు ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో అందుకు మంచి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దేశంలో తయారయ్యే గ్రీన్ హైడ్రోజన్లో 20% మన వద్దే తయారు కావాలనేది లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. That is where Andhra Pradesh Hydrogen Valley will become the hub, and the leadership of our Honorable Chief Minister will be the big word, big guidance for all of us. The kind of work which was done for IT industry in Hyderabad, the same should be done under his leadership in Andhra Pradesh. I urge to all of you to participate in that. Thank you very much. Namaskar. Andhra Pradesh has set this hydrogen hub, our targets out of 5 million metric tons of India's target. He wanted to produce 20% of that, that is 1 million metric tons in Andhra Pradesh alone by 2030. And this is not just a vision. We execute this by relentlessly working hard. If you look at it, NTPC Green Energy is investing 1.85 lakh crore. This is the India's largest green hydrogen hub, producing 1,500 tons per day of green hydrogen and another 7,500 tons of its derivatives, whether it is green ammonia, methanol, etc. నీటి పంపకాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి విజ్ఞప్తులు చేశారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం సహకరించకపోతే ఎలా పోరాడాలో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఇవాళ 9.5 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు, మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం. మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు.
మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మిథున్ రెడ్డి పిటిషన్ను మరోసారి విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని గురువారం స్పష్టం చేసింది. ఈ తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని మిథున్ రెడ్డి న్యాయవాదిని ప్రశ్నించింది. మిథున్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడని, వర్షాకాల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. అందువల్ల లొంగిపోవడానికి సమయం కావాలని అభ్యర్థించారు. అందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు చేరి పలుచోట్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉప్పల్లో రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. యూసుఫ్గూడ, శ్రీకృష్ణానగర్లో మ్యాన్ హోల్స్ పొంగి ప్రవహిస్తున్నాయి. నాచారం, భవానీనగర్లో రహదారిపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీర్పు వాయిదా పడింది. అనంతబాబు విచారణ కొనసాగింపుపై తీర్పు ఈ నెల 22కి వాయిదా వేస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు నిర్ణయం తీసుకుంది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీర్పు వాయిదా పడింది. అనంతబాబు విచారణ కొనసాగింపుపై తీర్పు ఈ నెల 22కి వాయిదా వేస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు నిర్ణయం తీసుకుంది.